కొబ్బరి మన జీవనాధార వృక్షం. కోట్లాది మంది దైనందిన అవసరాలను తీర్చే కొబ్బరి చెట్టును కల్పవృక్షంగా భావిస్తారు. ఎందుకంటే కొబ్బరి చెట్టులో వేరు నుండి చెట్టు పైభాగం వరకు అంటే కొబ్బరి ఆకుల వరకు అన్ని భాగాలు ప్రయోజనకరమైనవే. భగవదారాధనలో కొబ్బరికాయకు ఉన్న విశిష్టత అందరికీ తెలిసినదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కొబ్బరిలో 50% డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే సాగవుతోంది. ప్రపంచ దేశాలలో కొబ్బరి ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. ఈ ఉత్పత్తులలో కోకో కెమికల్స్, కొబ్బరి పాలు ఉత్పత్తులు, కొబ్బరి నీరు ఆధారిత ఉత్పత్తులు, కొబ్బరి టెంక మరియు కొబ్బరి పీచుత్పత్తులు ప్రధానమైనవి. కొబ్బరి నీటి ఉత్పత్తులలో లేత కొబ్బరి బొండం నీరు, ముదురు కొబ్బరి నీళ్లతో చేసే వెనిగర్, నాటా డి కోకో, కొబ్బరి తేనె, కొబ్బరి సాస్, కొబ్బరి లెమనేడ్ వంటివి ముఖ్యమైనవి. పచ్చి కొబ్బరి ఉత్పత్తుల్లో వర్జిన్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి పాలు, కొబ్బరి తురుము, కొబ్బరి పాల పొడి, కొబ్బరి జామ్, కొబ్బరి సిరప్, కొబ్బరి తేనె, కొబ్బరి క్యాండీ మొదలైన వాటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఎండు కొబ్బరి ఉత్పత్తుల్లో కొబ్బరి బర్ఫీ, కొబ్బరి కుకీస్, కొబ్బరి చట్నీ పొడి, ఎండు కొబ్బరి, కొబ్బరి చిప్స్, కొబ్బరి నూనె వంటి ఉత్పాదనలను ప్రధానంగా చెప్పవచ్చు. కొబ్బరి చిప్పతో చేసే వస్తువులలో చార్కోల్, కొబ్బరి చిప్పతో కప్పులు, జాస్, యాక్టివేటెడ్ కార్బన్, కొబ్బరి చిప్పల పొడి, అలంకార వస్తువులు వంటివి ముఖ్యమైనవి. కొబ్బరి పీచుతో తాళ్లు, పొట్టు, అందమైన బొమ్మలు, వర్మి కాంపోస్ట్ వంటివి తయారు చేయవచ్చు. కొబ్బరి ఆకులతో చాపలు, కొబ్బరి చీపుళ్ళు, అలంకార వస్తువులు తయారు చేయవచ్చు. కొబ్బరి కలపతో తలుపులు, కిటికీలు, ఫర్నిచర్ వంటి వస్తువులు అనేకం చేయవచ్చు. ఇటువంటి వాల్యూ యాడెడ్ ఉత్పత్తులను ప్రోత్సహించటం ద్వారా కొబ్బరి రైతులు మరియు కొబ్బరిపై ఆధారపడిన అనేక గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంచవచ్చు. రైతులు కేవలం తమ ఉత్పత్తులను కొబ్బరికాయలుగా లేదా కురిడి కాయలుగా విక్రయించడం కంటే కొంత ప్రాసెసింగ్ చేసి ఇటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చటం ద్వారా 1కి 10 రెట్లు ఆదాయం సంపాదించవచ్చు. ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మరియు స్థానికంగా పేదరికాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అనేక వ్యాపార విలువలు గల కొబ్బరి ఉత్పత్తులను తయారు చేసే అవకాశం ఉన్నప్పటికీ వీటికి సంబంధించిన పరిశ్రమలు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పెద్దగా అభివృద్ధి చెందలేదు. అందుకే జిల్లా కలెక్టరు గారి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, డిఆర్డీఏ, కేబీఐబీ, బాంకుల అనుసంధానంతో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. కొబ్బరి రైతులను, కొబ్బరి ఆధారిత కుటుంబాలను విలువ ఆధారిత పరిశ్రమల స్థాపన దిశగా ప్రోత్సహించడానికి కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ పలు సబ్సిడీ పథకాలను అమలు చేస్తోంది. ప్రాజెక్టు యూనిట్ కాస్ట్లో 25% సబ్సిడీ అంటే గరిష్టంగా 50 లక్షల వరకు ఇస్తారు. అదే షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన లబ్ధిదారులకు మరియు మహిళలకు 33% సబ్సిడీ అంటే గరిష్టంగా 50 లక్షల వరకు అందజేస్తున్నారు. వివిధ కొబ్బరి ఆధారిత పరిశ్రమలు స్థాపించడానికి అవసరమయ్యే అంచనా ప్రాజెక్టు వ్యయం ఈ స్క్రీన్ మీద చూపించిన విధంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టులు ప్రారంభించడానికి కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు నుండి ప్రాజెక్టు వ్యయంలో 25% నుండి 33% సబ్సిడీ అంటే గరిష్టంగా 50 లక్షల వరకు సబ్సిడీగా పొందవచ్చు. స్క్రీన్పై సూచించిన అంచనా వ్యయం కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. మీరు స్థాపించాలనుకునే యూనిట్ సామర్థ్యాన్ని బట్టి అంచనా వ్యయం మారవచ్చు. కొబ్బరి ఆధారిత కుటీర పరిశ్రమలు స్థాపించాలనుకునే స్వయం సహాయక సంఘ మహిళలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాలనుకునే నిరుద్యోగ యువత, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వ్యక్తులు, మహిళా రైతులు, రైతుత్పత్తి సంఘాలు మొదలగువారు కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు వారు అందించే ఈ పథకాల నుండి లబ్ధి పొందవచ్చు. సబ్సిడీతో కూడిన రుణ సదుపాయం పొంది జీవనోపాధులను సుస్థిరం చేసుకోవటమే కాకుండా మీరు స్థాపించే పరిశ్రమ ద్వారా పలువురికి ఉపాధి కల్పించవచ్చు. ఆసక్తి కలిగిన వారు విజయవాడలో గల కోకోనట్ డెవలప్మెంట్ బోర్డును సంప్రదించవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, విజయవాడ వారు అమలు చేసే పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా కూడా కొబ్బరి ఆధారిత ఆహార శుద్ధి పరిశ్రమలు స్థాపించడానికి యూనిట్ కాస్ట్లో 35% సబ్సిడీ అంటే గరిష్టంగా 10 లక్షల రూపాయలు సబ్సిడీతో కూడిన రుణం లభిస్తుంది. కొబ్బరి ఆధారిత పరిశ్రమలు స్థాపించడానికి మరొక ముఖ్యమైన పథకం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం క్రింద స్థాపించే పరిశ్రమలకు జనరల్ కేటగిరీ వ్యక్తులకు 25% సబ్సిడీ ఇస్తారు.
ఈ కార్యక్రమం క్రింద షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, మైనారిటీలు, అంగవైకల్యం గల వ్యక్తులు, మాజీ సైనికులు వంటి కేటగిరీలకు 35% సబ్సిడీతో రుణం పొందవచ్చు. తయారీ రంగ కార్యకలాపాలకు 50 లక్షల రూపాయలు వరకు 25% నుండి 35% సబ్సిడీతో బ్యాంకు నుండి రుణం లభిస్తుంది. పీఎంఎఫ్ఎంఈ పథకం కొరకు జిల్లా హార్టికల్చర్ అధికారివారి కార్యాలయాన్ని, పీఎంఈజీపీ పథకం కొరకు జిల్లా పరిశ్రమల శాఖ అధికారివారి కార్యాలయాన్ని సందర్శించవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యువత, స్వయం సహాయక సంఘ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము.